హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో నూక ప్రసాదం బూరెలు చేశానండి. జనరల్గా మనం నూక ప్రసాదం బూరెలు అంటే పంచదారని యూజ్ చేస్తూ చేస్తాం కదా లోపల పూర్ణంకి. నేను ఈసారి బెల్లంతో ట్రై చేశానండి. పంచదారతో కన్నా బెల్లంతోనే చాలా బాగున్నాయి అండ్ హెల్దీ కూడా. ఈ బూరెల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దానికోసం ఒక గిన్నెని తీసుకుని అందులోని 1 కప్పు మినప్పప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మినప్పప్పుని ఒక 2 సార్లు అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడిగిన తర్వాత మళ్ళీ అందులోకి ఫ్రెష్ వాటర్ వేసుకొని కనీసం ఒక 4 గంటలైనా బాగా నాననివ్వాలి. ఈ పప్పు నేను పూర్ణం చుట్టూ ఉన్న సోప్కి నానబెట్టుకుంటున్నానండి. పప్పు మనకి బాగా నానాలి. పప్పు బాగా నానితే మనకి రుబ్బు బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పప్పుని కనీసం ఒక 4 గంటలైనా సరే నాననివ్వాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 4 గంటల తర్వాత మూత తీసి చూస్తే బాగా నానిపోయి ఉంటాయండి పప్పు. ఇలా బాగా నానిన పప్పుని ఆ వాటర్ అంతా తీసేసి మిక్సీలో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసేసుకోవాలి. నేనైతే ప్రెజెంట్ మిక్సీలో వేస్తున్నాను. గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా నలుగుతుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయన్నమాట. దాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. రుబ్బిన తర్వాత నేను మిక్సీలో వేస్తున్నానండి. మిక్సీలో వేస్తే మాత్రం రుబ్బిన తర్వాత ఆ రుబ్బుని నానబెట్టుకోవాల్సి వస్తుంది. కనీసం ఒక 2 గంటలైనా పక్కన పెట్టేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పప్పులోని ఎంత సరిపడితే అంత వాటర్ వేసుకొని ఎక్కువ వేసేయకుండా ఇలా థిక్గా వచ్చేలాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసేయొద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువగా వేసేస్తే పలచబడిపోతుంది రుబ్బు. ఇప్పుడు ఈ రుబ్బులోని నేను 1 కప్పు బియ్యం పిండిని వేసుకుంటున్నానండి. తడి బియ్యం పిండి కాదు, పొడి బియ్యం పిండే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఈ పిండిని నేను కొంచెం కొంచెం వేస్తూ ఇలా చేతితో బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీకు ఇలా కష్టం అనిపిస్తే వేరే గిన్నెలోకి ఈ పిండిని వేసేసి అందులో వాటర్ వేసి ఆ పిండిని మొత్తం కలిపేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చండి. లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా బాగా బీట్ చేసుకుంటూ కలిపితే ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది కదా, కలపడం కష్టమవుతుంది. ఇలా మెత్తగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇలా కలుపుకుని తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి కనీసం ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోండి. అప్పుడైతే మనకి సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇంకా మనం మిక్సీలో వేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది వెంటనే వేసేస్తే. ఈలోగా లోపల పూర్ణంని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులోని 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే 1.5 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి, ఉప్మా నూకని. ఇప్పుడు నెయ్యిలోకి ఈ నూకంతా బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు నూక ఎంతైతే తీసుకుంటారో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి. అలా వేసుకుంటే నూక బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటేనే మనకి అది టేస్ట్ బాగుంటుందన్నమాట. అలా అని ఎక్కువ కాదు, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా దగ్గరగా అవుతుంది. అలా మీరు మిక్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఎంతైతే ఉప్మా నూక తీసుకున్నానో అంతే బెల్లం కూడా తీసుకోవాలండి. మనకి పంచదార వేసేటప్పుడు కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. పంచదార చాలా స్వీట్ కదా, బెల్లంలో కొంచెం తక్కువ ఉంటుంది అది. కాబట్టి మీరు ఎంతైతే తీసుకున్నారో అంతే బెల్లం కూడా తీసుకోవాలి. నూక ఎంతైతే తీసుకుంటే అంతే బెల్లం కూడా తీసుకుంటే మీకు స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు అంత వద్దు అనిపిస్తే తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు పంచదార స్వీట్నెస్ బెల్లంకి కావాలనుకుంటే నేను చెప్పిన విధంగా వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటరీగా అవుతుంది కదా, దాన్ని మళ్ళీ దగ్గరగా అయ్యేలాగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి, చల్లారుతుంది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న టైంలోనే ఇలా
చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇలా ఉండల్లాగా చేసేసుకోవాలండి. మనకి చేతికి అంటుతూ ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా ఉండలు చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉండలు చేసిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఇందాక నానబెట్టుకున్నాం కదా రుబ్బుని, దాన్ని తీసి కొంచెం చిక్కగా అయ్యి ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోని కొంచెం సాల్ట్ వేసుకోండి. అందులోనే యాలకుల పొడిని కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లం కూడా వేసుకోండి. మరీ చప్పగా ఉంటే బాగోదు కదా, ఇలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే కలర్ కూడా బూరెలు బాగా వస్తాయి. బూరెలు వేయగా మిగిలిన రుబ్బుతో సూబూరెలు వేసుకుంటాం కదా, అవి తినేటప్పుడు మరీ చప్పగా లేకుండా ఉంటాయన్నమాట. ఇలా మూడింటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా వేసేసుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఇలా బూరెలు వేసేసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. బూరెలు వేసే క్లిప్ మిస్ అయిందండి. ఇలా బూరెలు వేసుకునే వెంటనే కదిపేయొద్దండి, కాసేపు ఆగి అప్పుడు నిదానంగా కదుపుకోవాలి. ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయడం వల్ల బూరె మొత్తం ఒకే రంగులో ఉంటుందన్నమాట. ఒకే వైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవడమేనండి. ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచితే ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ బూరెలు. ఈసారి ఎప్పుడైనా మీరు ప్రసాదం బూరెలు చేయాలనుకుంటే పంచదారని కాకుండా బెల్లం యూస్ చేసి చేయండి, చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.